గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణ వేగవంతం చేశారు. నిందితుల కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ముందుగా వారిని గన్నవరం పిఎస్ కు తరలించారు. అక్కడ విచారణ చేసిన తర్వాత విజయవాడ సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లనున్నారు. గన్నవరం ఆఫీస్ కార్యాలయంలో ఏదైతే దాడి ఘటనలో ఉందో దానికి సంబంధించిన కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఇప్పటికే వారందరికీ సంబంధించి నిందితుల కుటుంబ సభ్యులను కూడా సిఐడి ప్రశ్నించబోతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో అప్పట్లో పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు అండ చూసుకుని వైసీపీ కార్యకర్తలు, స్థానికంగా ఉన్న నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం చేయడంతో పాటు ఫర్నిచర్ దగ్ధం చేశారు. అక్కడ ఉన్న వాహనాలను కూడా దగ్ధం చేసిన పరిస్థితి. ఆ కేసులో సంబంధించి మొత్తం 89 మందిని నిందితులుగా చేశారు. ఇందులో A71 గా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. అయితే ఈ కేసులో దాదాపు 17 మందిని గతంలోనే అరెస్ట్ చేశారు. వారిని విచారించిన నేపథ్యంలో ఇటీవల వాళ్ళు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేసిన నేపథ్యంలో కోర్టు డిస్మిస్ చేసింది. ఇతరులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించినప్పుడు కూడా కొంతమంది కీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలో దాడి ఘటన సమయంలో కీలకంగా వ్యవహరించిన వారు ఊరు వదిలి పారిపోవడం, ఆ పోలీసులు చెక్కుండా తప్పించుకున్న నేపథ్యంలో దాదాపు 4 వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులను ఈ రోజు పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వారికి ఎవరైతే పరారీలో ఉన్నారో వారు కాంటాక్ట్ లో ఉన్నట్టు పోలీసులు స్పష్టమైన సమాచారం అందింది. ఈ పరిణామాల నేపథ్యంలో వారి ఆచూకీ తెలుసుకునేందుకు అన్ని అరెస్ట్ చేసేందుకు కుటుంబ సభ్యుల్ని విచారిస్తున్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు వారిని త్వరలో అరెస్ట్ చేసే అవకాశం కూడా చెప్తున్నారు. అదేవిధంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఇప్పటి వరకు గన్నవరం రాకపోవడంతో ఆయన గురించి కూడా గాలిస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. థాంక్యూ ప్రసాద్.